నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ ఎయిర్ లైబ్రరీ. కాశ్మీర్ పహల్గామ్ ఇన్సిడెంట్ ఆల్రెడీ చాలామందికి రీచ్ అయింది. 27 మంది అన్యం పుణ్యం తెలియనటువంటి మన భారత పౌరుల్ని కేవలం ఎండాకాలం కదా, కాశ్మీర్ లోయల్లో అందాలు చూద్దాం, 370 ఆర్టికల్ రద్దయింది కదా, ప్రభుత్వాలు చెప్తున్నట్టు అక్కడ ఖచ్చితంగా సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం ఉండుంటుంది, వేసవి సెలవుల్లో సేద తీరదాం వెళ్ళినటువంటి చిన్న జీవులు, చిన్నపాటి ఆశాజీవులు అందరూ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబీకులే కనబడుతున్నారు. కొత్తగా పెళ్ళైనటువంటి నూతన వధూవరులు కూడా కొంతమంది హనీమూన్కి అని చెప్పి తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ కష్టార్జితాన్ని పోగేసుకుని కాశ్మీర్ అందాలు చూడడానికి వెళ్ళారు. వారందరినీ కూడా విచక్షణ రహితంగా మానవ మృగాలైనటువంటి వ్యక్తులు రాక్షసుల్లాగా తెగబడి తుపాకులతో యథేచ్ఛగా కాలుస్తూ వికటాట్టహాసం చేస్తూ అక్కడ ఉన్న మహిళలు, నా భర్త చనిపోయాడు, నన్ను కూడా చంపేయండి, వెళ్ళి మోడీకి చెప్పుకో అని చెప్పేంత ఉన్మాదంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి నపుంసకు వ్యక్తులు అక్కడ ఉన్నారు. అంటే పుల్వామా నుంచి మనం ఏం నేర్చుకోలేదు, ఊరి నుంచి మనం ఏమీ నేర్చుకోలేదు, ఇవన్నీ కూడా గతంలో జరిగిన దుర్ఘటనలు. కాబట్టి పహల్గామ్లో ఈ రకమైనటువంటి తెగబాటుకి, ఈ రకమైనటువంటి నరమేధానికి కూడా ఆ నరభక్షకులు, ఆ నపుంసక యదవులు కూడా తగలడ్డారు అంటే అవునేమో అనుకోవాలి మనం. ప్రఫుల్ బాక్షి లాంటి వ్యక్తి, వింగ్ కమాండరు, ఆయన జనరల్, ఆయన మాట్లాడుతున్న రిపబ్లిక్ టీవీలో ఈ రకమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఈ వ్యాఖ్యల్లో ఎవరినెవరినో విమర్శించుకోవడం కాదు, నిజంగానే భారతదేశం ప్రపంచ దేశాలలో ఈరోజు చాలా మంచి పొజిషన్లో నిలబడుతున్నది అని మనం ఆనందం చేసుకునే లోపలే మన ఇంటర్నల్ థ్రెట్స్ని కొన్నిటిని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది కదా. ఖచ్చితంగా టెర్రరిస్టుల్ని అంతమొందించాలి అన్న, పిఓకి మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోవాలి అనుకున్న, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనం తిరిగి తెచ్చుకోవాలి అన్నా మనకు ఆర్మీ యూనిట్స్, బెటాలియన్స్, ఫైటర్ జెట్స్, మరింతగా మన ఆర్మీ మజిల్ని మనం ఎక్విప్ చేసుకోవాలి కదా. మనం ఎక్విప్ చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టాలి అంటే ఖచ్చితంగా కొన్నిట్లో మనం ఖర్చులు తగ్గించుకుని ప్రజల్ని మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పి చైతన్యవంతులు చేసుకుని ఈ ఖర్చులు ఈ రకంగా తగ్గించుకుంటున్నాం. ఒక 5 సంవత్సరాల పాటు మనం కొన్ని విషయాల్లో కట్టడిగా ఉంటే, కొన్ని విషయాల్లో మనం అందరం కూడా ఇన్కమ్ ట్యాక్స్ సరిగ్గా కట్టగలిగితే, దేశ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది కొంచెం సరళీకృతం అయితే, అవసరమైతే 1,00,000 కోట్ల రూపాయలు అదనంగా ఆర్మీకి సంబంధించిన ఎక్విప్మెంట్ మీద మనం పెడతామని ప్రజలకి చెప్పైనా సరే, ప్రజలు ఒకవేళ కొంచెం వ్యతిరేకత వచ్చినా సరే అంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఖచ్చితంగా ఏదో ఇప్పుడు మనం వెళ్ళి ఒక సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చామంటే సాటిస్ఫై అయ్యే పరిస్థితి కాదు. అండ్ ఐ అర్జ్ ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది హోమ్ మినిస్టర్, both Amit Shah ji and as well as Modi ji, kindly if it is needed, let us go for a war. And if it is really needed, let us declare war. మనం ప్రపంచ దేశాల్లో జియోపాలిటిక్స్లో మనం చాలా శాంతియుతమైన దేశం కింద నిరూపించుకుని అలసిపోయాం. నిజంగా అలసిపోయాం. ఎన్నాళ్ళు ఇది కాస్ట్ కట్టింగ్లు మన ఆర్మీ మీద పెట్టుకుంటే ఎట్లా పోగలుగుతాం? మనం ఆర్మీని మనం బలపరుచుకోవాల్సిందే. ఆర్మీ మనకి బాధ్యత తప్ప భారం కాదు. ఆర్మీ అనేటువంటిది మనం పెంచుకుంటానే వెళ్ళాలా. ఇవాళ ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తులు కాదు, మనలాంటి కుటుంబీకులు, మనలాంటి సామాన్యులు, మన చెల్లెళ్ళు, మన అక్కలు లాంటి వాళ్ళే పెళ్లి చేసుకుంటే నూతనంగా అక్కడికి వెళ్తే ఒక్క తుపాకీ గుండె ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా నువ్వు హిందువా అని అడిగి హిందువులు వేరు చేసి చంపేసేటువంటి హిందూ ఫోబియా ఈ రకంగా వ్యాపించింది అంటే ఆ కొడుకుల్ని ఎతికి కాశ్మీర్లో ఇల్లు ఎతికి తొక్కబెట్టి నారదీసి మ్యాగ్జిన్ దింపేయాలి కదా, మ్యాగ్జిన్ కొట్టాలి కదా. బాక్షి గారు చేసినటువంటి కామెంట్స్తో నేను ఏకీపిస్తున్నా. 2 సెక్టార్లకి ఇంత జనాభా ఉండాలి, ఇంత ఆర్మీ పర్సనల్స్ ఉండాలి అంటే మనం ఒక సెక్టార్ని చూసుకోవడం, ఒక సెక్టార్ని కాపాడడం ఉంటే ఆర్మీ జనరల్స్కి లేదా ఆర్మీ ట్రూప్స్కి మనం 2 సెక్టార్లు అప్పగిస్తే వాళ్ళ శక్తి ఎక్కడి నుంచి సరిపోతుంది? అవసరం ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించినటువంటి ఇన్సెంటివ్లు కట్ చేసి పారుతప్పండి రానున్న 10 సంవత్సరాలు. ఎమ్మెల్యేల ఎంపీలకి ఇన్సెంటివ్స్ పోతే బతకలేనంత స్థితిలో ఏ ఎమ్మెల్యే ఎంపీ లేడు, ఉన్న నామ మాత్రం ఉంటారు.
పొలిటీషియన్స్కి సంబంధించినటువంటి ఖర్చులు కట్ చేయండి, వాళ్ళ భోగాలు కట్ చేయండి, వాళ్ళ విలాసాలు కట్ చేయండి, ఆర్మీకి ఇవ్వండి. అంతా కూడా ఇదంతా తేలిగ్గా తీసుకునేటువంటి విషయం కాదు సార్. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ జీ, ఐ అర్జ్ యూ, ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ లెట్స్ డిక్లేర్ ఎ వార్ సార్. ఏంటి సార్ ఇద్దరు ఇది? ట్రంప్ లాంటి వాళ్ళు వస్తారు, పుతిన్ లాంటి వాళ్ళు వస్తారు, మేము ఉన్నాం ఎందుకు ఉన్నారు? మాకు ఎన్నో దారుణమైనటువంటి ఒక పరిస్థితి మీద మేము యుద్ధం చేస్తుంటే పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నది ఎవరు? జియో పొలిటికల్ ఎరీనాలో కూడా తేల్చుకోవాల్సినటువంటి అంశం ఇది. ఎక్కడి నుంచి వస్తుంది పాకిస్తాన్కి? కాశ్మీర్లో లోకల్ నా కొడుకులు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? వీళ్ళకి ఎత్తికి గొసాయితీ చంపాలి నా కొడుకుల్ని. అప్పుడు కానీ దీనికి సంబంధించి ఆ రిపర్కేషన్ అనేటువంటిది ప్రపంచ దేశాల్లో భారతదేశం అనేటువంటి దాని స్టాండ్ ఏంటో తెలిసేటువంటి అవకాశం లేదు కదా. అమాయకుల్ని చంపేయడం ఏంటంటే, పక్కన భర్త శవాల పక్కన కూర్చున్న రోదన ఏంటంటే, కాళ్ళకేసుకున్న పారాని ఆరకుండా చేతులుగా ఆ పసుపుగా కట్టుకున్నటువంటి తాళ్లే అలాగే ఉండగా వికట జీవుడైనటువంటి ఆ వరుడు పక్కన వధువు కూర్చున్నటువంటి దుస్థితి, ఆ నిస్సహాయత మన చేతకంతనాన్ని చూపెడుతుంది కదా. కాబట్టి ఐ అర్జ్ సార్, నేను 4 గోళ్ల మధ్య కూర్చుని నా ఆవేదన చెప్పగలుగుతా, బట్ నేను తుపాకీ పట్టుకుని వెళ్ళలేను కదా, నాకు ఆ ప్రొవిజన్ లేదు కదా. నాలా కొన్ని కోట్ల మంది వెళ్ళారు కదా. భారతదేశంలో ఉన్నటువంటి 100 కోట్ల పై చిలుకు మంది, 130 కోట్ల పై చిలుకు మందిలో కేవలం కొన్ని వేల మందికి మాత్రమే ఆ పోరాడేటువంటి అదృష్టం, మా అక్కసనంతా కూడా అక్కడ చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ సైన్యానికి అవకాశం ఉంది. వాళ్ళకి సంఖ్యలు లేదన్న వేస్తే తీసేయండి సార్. లెట్ ద ఆర్మీ డూ ఇట్స్ జాబ్ సార్. Let Indian Army do its job, sir. Let us not downsize Indian Army, sir. Let us increase the army personnel, sir. Let us increase the army personnels. It is my humble request to the central government to kindly retaliate, respond, and answer them at the earliest in such a way that this answer will be remembered at least for a generation. కొత్త టెర్రరిస్ట్ అన్న నా కొడుకు ఎవడన్నా తయారవ్వాలంటే ఈసారి మనం సృష్టించేటువంటి మారణ హోమాన్ని చూసి భయం కలగాల. ఐ టు ఐకి నేను ఎప్పుడు వ్యతిరేకమే, టూత్ టు టూత్కి ఎప్పుడు నేను వ్యతిరేకమే, పన్నుకు పన్ను కన్నుకు కన్ను సిద్ధాంతాన్ని నేను ఇష్టపడను. కానీ ఈ సందర్భంలో ఆ భాషలో చెప్తే తప్ప అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. 100% అట్లాంటి ఆన్సర్ చెప్పాలా, మ్యాగజైన్ కొట్టాలా. బాడీలు పోస్ట్ మార్టంకి వెళ్తే డాక్టర్లకి ఆ టెర్రరిస్ట్ బాడీలు చూసి వాంతులు రావాలా. దే షుడ్ వామిట్ సీయింగ్ ద డెడ్ బాడీస్ ఆఫ్ ద టెర్రరిస్ట్. అంత నుజ్జు చేసి పిడికనంత ముద్ద చేసి పంపాలా నా కొడుకుల శరీరాలని. కోర్టుకి ఏదైనా వస్తే కోర్టులో హ్యూమన్ రైట్స్కి ఏదైనా వస్తే హ్యూమన్ రైట్స్, ఆ సంగతి తర్వాత మాట్లాడుకోవచ్చు. బట్ ద ఆన్సర్ షుడ్ బి లౌడ్ అండ్ క్లియర్. ద ఆన్సర్ షుడ్ బి లౌడ్ అండ్ క్లియర్. చాలా దుర్మార్గం ఇది. కాశ్మీర్ని ఏమి మనం కంట్రోల్లో తీసుకుని అర్థం కదా. ఉమర్ అబ్దుల్లా లాంటి చీఫ్ మినిస్టర్స్ దేనికి ఉన్నారు అక్కడ? దేనికోసం ఉన్నాడు? ఏదో షోకేస్ కింద, షోమేడా వ్యాపారం కింద దేనికి ఉన్నాడు? అసలు అక్కడ జేఎండ్కేలో లోకల్ పోలీసు వాళ్ళు లేరు. వాళ్ళ ఆర్తనాదాలు చెప్తుంటే టీ అమ్ముకుని వాళ్ళు కాపాడడానికి వస్తారేంటి? అంత పెద్ద నరమేధం జరుగుతుంటే జమ్మూ కాశ్మీర్ పోలీసు ఏమయ్యారు? అసలు ఇండియన్ రా ఏం చేస్తుంది? ఇండియన్ రాకి తెలీదా? బోర్డర్ ఎవరు క్రాస్ చేశారో, ఎవరు వచ్చారో, ఎక్కడి నుంచి జరుగుతుంది ఇండియన్ రాకి తెలీదా? ఆర్ వి నాట్ ఎక్విప్డ్ వెల్? ఇంత పెద్ద దాష్టికమా? ఓ పక్కన ప్రధానమంత్రి, ఓ పక్కన మన భారతదేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకుడైనటువంటి అమిత్ షా, హోమ్ మినిస్టరు స్వయంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ను బలపరచడం కోసం కీలకమైన మీటింగ్లో ఉండగా, అమెరికా వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ లాంటి వాళ్ళు భారతదేశం పర్యటనలో ఉండగా ఏంటి దాష్టికం? ఏంటిది? తప్పు. ఖచ్చితంగా జవాబు బలంగాను అర్థవంతంగాను కాస్త రాక్షసంగానే ఉండాలా. రాక్షసులకు రాక్షస భాషలో చెప్తేనే అర్థమవుతుంది. వీ షుడ్ నాట్ టాలరేట్ దిస్. వీఆర్ ఆల్ టుగెదర్. పొలిటికల్ సినారియోస్ ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. భారతీయులందరూ ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి ఈ దాష్టికానికి మనం ఏ రకమైన రాజకీయ రంగులు అద్దద్దు. దయచేసి అందరం కలిసికట్టుకుందాం. మన భారతదేశ సైన్యానికి బలం చేకూరాలని చెప్పి మనసా వాచా కర్మేనా కోరుకుందాం. ఖచ్చితంగా అక్కడున్న ప్రతి టెర్రరిస్ట్ని ఎత్తికి మ్యాగజైన్లు దింపారనేటువంటి ఫోటోలు బయటకు వచ్చి దాకా కూడా మనందరం సంఘటితంగా నిలబడదాం. జై భీమ్, జై భారత్.